హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ 30 డేస్ సిరీస్. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే మెలాస్మా, మంగు మచ్చలు. చాలా వరకు లేడీస్ స్కిన్ మీద ఆ మంగు మచ్చలు వచ్చి చాలా సఫర్ అవుతున్నారండి. అసలు నేను ఈ 30 డేస్ సిరీస్ తీసుకోవడానికి మెయిన్ రీజనే అదే. మా ఫ్యామిలీలో మా ఆడపడుచు ఏం చేసిందంటే, పక్కన ఆంటీ వాళ్ళు చెప్పారు, ఎదురింటి అక్క వాళ్ళు చెప్పారని చెప్పి మెడికల్ షాప్‌లోకెళ్ళి స్కిన్ షైన్‌లు, సన్ షైన్‌లు ప్రోడక్ట్ యూజ్ చేసి తన స్కిన్ అంతా కూడా బర్న్ చేసింది. సో, ఇలా వాళ్ళ స్కిన్ గురించి కొంచెం కూడా అవగాహన లేకుండా మార్కెట్‌లో వచ్చిన ప్రతి క్రీమ్‌ని వాళ్ళు వాడి వాళ్ళ స్కిన్‌ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. సో, అలా లేడీస్ సఫర్ అవుతున్నారని నేను ఇలా 30 డేస్ సీరీస్ అనేది తీసుకోవడం జరిగింది. సో, ఇవాళ టాపిక్ మెలాస్మా, మంగు మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్ గురించి. అసలు మెలాస్మా అనేది ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? సో, మెలాస్మా అనేది మన బాడీలో మెలనిన్ కంటెంట్ పిగ్మెంట్ ఉంటుంది. అది ప్రొడ్యూస్ అయినప్పుడే మనకి ఈ మెలాస్మా అనేది రావడం జరుగుతుంది. ఇది ఎలాంటి సందర్భాల్లో వస్తుంది అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో వస్తుందండి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో మనకి బాడీలో ఆ మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత సన్ ఎక్స్‌పోజర్ నుంచి కూడా మనకి మెలనిన్ మన కలర్ డిస్‌కలరేషన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ కొంతమంది వచ్చి బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తారు. అలాంటి టైంలో కూడా మనకి ఈ యొక్క హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా రావడానికి స్కోప్ ఉంది. అండ్ తర్వాతొచ్చి మెడికేషన్స్ అండి. చాలా వరకు మెడికేషన్స్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, ఎక్కువ కెమికల్ డ్రగ్ స్టోర్ ప్రొడక్ట్స్ ఫర్ స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ యూజ్ చేసినప్పుడు కూడా మన స్కిన్ మీద ఆ పిగ్మెంట్ అనేది ఏర్పడుతుంది. హైపర్ పిగ్మెంటేషన్. నెక్స్ట్ థైరాయిడ్ డిజార్డర్స్, హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా కనబడుతుంది. ప్లీజ్ దయచేసి బయట మెడికల్ స్టోర్‌లో లేదా ఎవరో చెప్పారని ఎలాంటి స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకు.